ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మమతా బెనర్జీ అరెస్ట్ ఎందుకు చేయలేదని నేను అడిగాను. అలానే డిమాండ్ కూడా చేస్తున్నాను. అయితే దానికి చాలామంది కొన్ని మెసేజ్లు పెట్టారు. భలే ఆశ్చర్యం వేసింది నాకు. అది మీకు వినిపిస్తాను చూడండి. ఇక్కడ ఓకే. ఆ, ఎందుకు గురువు గారు ఈ ఒక్క విషయంలో మీరు ఇలా వాదిస్తున్నారు? ఆమెకు అతిపెద్ద శిక్ష అల్లరి పడింది. అంటే అల్లరి అయిపోయింది ఆమె అని. ప్రజలు ఇక్కడ రాజులు, ఆ రాజుల చేతిలో ఆమెకు పడింది పెద్ద శిక్ష. ఇప్పుడు ఆమె యొక్క పద్ధతుల గురించి ప్రజల్లో ఫోకస్ అవుతుంది. ఆమె గొయ్యి ఆమె తవ్వుకుంటుంది. వేరెవరో ఎందుకు చేయాలి? ఇది చంద్రశేఖర్ గారి ఉవాచ. సరే, అలానే ఆ, మీరిరువురు అమెరికాలో ఉన్నా కూడా భారతదేశం జరుగుతున్న పరిణామాల పట్ల చక్కగా విశ్లేషణ చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. మనది కదా భారతదేశం, అంటే మన మాతృభూమి కదా. Maybe more than one time arrest or jail for life. She deserves death penalty for all atrocities committed against native Hindu community and appeasement politics for votes of overpopulated illegal Muslim intruders. ఇది ఎవరు? వెంకట్. కరెక్ట్ అండి, మీరు బాగా చెప్పారు. తరువాత మోడీ ఎలాంటి చర్య తీసుకోడు? నిజమండి, తీసుకోడండి. కరెక్ట్ చెప్పారు. తర్వాత తర్వాత ఇంకేంటంటే మోడీ కనీతి చాణక్య నీతి కలియుగ ధర్మాన్ని పాటిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. మీరన్నది సికండి కరెక్టే. మమత కలియుగంలో కూడా రాక్షసిందే ఉండాయి, స్వయం చనిపోయింది. ఏమిటో నాకు అర్థం కాలేదు నాయన. రామాయణంలో ధర్మం చెప్పారు, మహాభారతం ఎత్తుకు పైకి చెప్పారు. భారతంలో ఇప్పుడు జరుగుతున్న దానికి సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేదు నాయన? ఒకటే మాట, ఎప్పుడైనా ఒకటే ధర్మం ఉంటుంది. తర్వాత ఇంకేంటంటే ఆ అల్లరిలో అమెరికా పాత్ర కూడా ఉందట. ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు? ఈయనకి ఎవరికో లూసిఫర్ కోపం వచ్చేసింది. ఆవిడ గెలిచినా రాజీనామా ఇచ్చి తిరిగి ప్రమాణ స్వీకారం చేయాలి. ఓడిపోతే ఆవిడ రాజీనామాతో పని లేదు. ఆ పదవితో ఈ రోజుతో ముగిస్తుంది. కొద్దిగా కాన్స్టిట్యూషన్ చదవండి ఆయన. ముగుస్తుంది కరెక్టే, కానీ అది ఆమె చేయనట్టు ఉంది. చేయనట్టున్న దానికంటే అర్థం ఏంటంటే అల్లర్లు చేస్తారా అంటోంది ఇప్పుడు. అది అర్థం కావాలి మీకు. ఇది ప్రజాస్వామ్యం గురుగారు. మీరు చెప్పినట్టు చేస్తే మళ్ళీ మన పిచ్చి ప్రజానీకం ఆ తాటకి సానుభూతి పెరిగే ప్రమాదం ఉంది. కరెక్టే, కానీ అది కాదు పరిస్థితి. దయాజాలి లేకుండా కనుక అరెస్ట్ కానీ ఇంకేదో కానీ చేయకపోతే టీఎంసీ గుండాలు విజృంభించి బీజేపీలను లేక సాధారణ ప్రజలను లేపేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కరెక్ట్ చెప్పారండి. మీ అంతు చూస్తాం మేము గెలవకపోతే అని కూడా ఆవిడ చుట్టం ఎవరో మొన్న కూశాడు. బెనర్జీ. కరెక్ట్, కరెక్ట్ అండి, బాగా చెప్పారు. ఎవరు చెప్పారు ఇది? శ్రేయోభిలాషి. తర్వాత ఆపండి అయ్యా, అక్కడ మమతా బేగం పీకేదేం లేదు. రోహింగ్యాలు బంగ్లాదేశ్ వదిలి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, కేరళ, జార్ఖండ్ వైపు ప్రయాణం మొదలుపెట్టారు. అబ్బా, ఈ లూసిఫర్ గారు భలే చెప్పారు కదండి. ఆపండి అయ్యా, గొడవ. సరే. తర్వాత స్వామి, పాత అసెంబ్లీ 7వ తారీఖు వరకు ఉన్నది. కొత్త అసెంబ్లీ ఈసీ డిక్లరేషన్ పాత పద్ధతి రద్దు అవుతుంది. ఆమె రిజైన్ చేయకపోయినా సీఎం పదవికి ఊడినట్టే స్వామి. కరెక్ట్, ఆ మాట వాస్తవం, ఊడినట్టే. కానీ ఆమె చేతిలో ఉన్నంతసేపు ఏం గొడవ చేస్తుందో అని భయం. మెజారిటీ బై డిఫీటెడ్ పార్టీ విల్ నాట్ రిజిస్టర్. ఓకే, ఆఫ్టర్ రిజాల్వింగ్ అసెంబ్లీ. కరెక్టే, అది అన్ని కాన్స్టిట్యూషన్ పరంగా. కానీ ఈమె కాన్స్టిట్యూషన్గా చేయదనే చెప్తున్నాను. ఏమండి? అనంత పద్మనాభరావు భారత్. ఆమె చెయ్యట్లేదనే చెప్తున్నా. మోదీ మరి అమిత్ షా పిరికి వాళ్ళే, డౌటే లేదు అందులో. తర్వాత కెన్ యూ స్పీక్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ సెండ్ వీడియో టు కన్సర్న్ రూలర్స్ ప్లీజ్? చేద్దామండి, చేద్దాం అది కూడా.
ఓకే. తర్వాత వన్స్ ద గవర్నర్ డిజాల్వ్ ద అసెంబ్లీ ఆటోమేటిక్లీ ఎవ్రీవన్ లాస్ ద ఎమ్మెల్యే. కరెక్ట్ అండి, మీరు బాగా చెప్పారు, ఆ మాట వాస్తవం. అండ్ ఎలక్షన్ కమిటీ డిక్లేర్స్ ద న్యూ మెంబర్స్. కరెక్ట్, అది కూడా కరెక్ట్. కానీ ఆమె రిజైన్ చేయనంటాం. రిజైన్ చేయను అంటే ఆమె చేతిలో ఇంకా పవర్ ఉందని అర్థం. అది ఓన్లీ బర్తరఫ్ చేయాలి, ఇంకా చేయలేదు మరి ఇప్పటిదాకా. 7వ తారీఖు దాకా టైం ఉంది, నిజమే. ఇవన్నీ కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఇది కాకుండా ఇంకొకళ్ళు ఎవరో ఏదో పెట్టారు, ఒకసారి చూద్దాం. ఈయన నిరంజన్ గుప్తా 10-10, 16:45, 17:10 ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చి అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది. ఓకే, గతంలో తమిళనాడులో ఇలా జరిగాయి అరెస్టులు, పగలు, ప్రతీకారాలు, వగైరాలు. కరుణానిధి, జయలలిత అరెస్టు, బర్తరాఫ్, జైలు కాల్చి పాడేయటం, 1,00,000 మందినైనా సరే. ఇవన్నీ పిచ్చి మాటలు. అమ్మో, పిచ్చి మాటల. మమత అరెస్టు, మమత అరెస్టు, మమత అరెస్టు, ఇదేదో సొంత ఎజెండాలా కనిపిస్తోంది. ఏంటా, నా ఎజెండాలా సరే, ఇది ఇది చాలా ముఖ్యమైన మెసేజ్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. మమత అరెస్ట్, మమత అరెస్ట్, మమత అరెస్ట్, ఇదేదో సొంత ఎజెండాలా కనిపిస్తోందని ఈ నిరంజన్ గారికి అనిపిస్తోంది. ఇక ఒక హోమమో యజ్ఞమో మాత్రమే, యంత్రమో తంత్రమో అంతరమో, అదేదో ఒక ఉపాయం చేయాలి. పరమాత్మ సహాయం కోరాలి, తప్పకుండా నెరవేరుస్తాడు. స్వామి నిరంజన్ గుప్తా గారు, ఇది మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరన్నా సరే ఇక్కడ మెసేజ్లు పెడుతున్నవారు మమతకి అరెస్ట్ చేయకూడదు, అవసరం లేదు, ఆమె పోతుంది అనటం మీకు తెలవాలి. ఈడీని ఆపి ఆమె ఆబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ చేసి. ఆబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటంటే, అధికారులు వాళ్ళకొక అధికారం ఇచ్చింది గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు. ఆ అధికారం ఏంటంటే వాళ్ళు వెళ్ళి అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చెక్ చేసి ఆ దస్తావేజులన్నీ చెక్ చేసి కరెక్టా కాదా, ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అని వెరిఫై చేయాలి. చేయడానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. అలా కాని పక్షంలో వాళ్ళని అటకాయించి వాళ్ళని ఆపేసి వాళ్ళ దగ్గర నువ్వు లాగేసుకుంటే అది ఆబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్. అది మీరు నేను చేసామనుకోండి, మన్ని ఎలా కొడతారంటే మళ్ళీ జైల్లోనే మనం అలా 10 రోజులు పడుకుంటాం. అలాంటిది ఈమె దగ్గర ఉన్న ఫైల్స్ ఆమె లాక్కెళ్తుంటే ఆ ఫైల్స్ని తిరిగి ఇప్పించే బాధ్యత అక్కడ ఉన్న పోలీసు వాళ్ళది. వాళ్ళు చేయలేదు, ఎందుకంటే ఆమె చేతుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. కాబట్టి ఆమెని అరెస్ట్ చేసి తీరవాలి ఇలా చేసినందుకు. లేకపోతే ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆమె చేసిన కరెక్ట్ అనుకుంటారు. నంబర్ 1. నంబర్ 2, బంగ్లాదేశ్లో జరిగిన, సారీ, వెస్ట్ బెంగాల్లో జరిగిన అరాచకాలు. ఒక అమ్మాయి పాపం రేప్ చేసి మర్డర్ చేయబడితే ఆమె చీఫ్ మినిస్టర్ అయి ఉండి మమతా బెనర్జీ ఏమన్నదంటే, అయినా అంత రాత్రి ఎందుకు రావాల్సి వచ్చింది నీకు, రాకుండా ఇళ్లలో ఉండొచ్చు కదా ఆడవాళ్ళు, ఊరికే బయటికి ఎందుకు రావాలి, ఇలాంటి మాట్లాడుకుంటారు. ఆమె మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అమ్మాయి. సో అర్ధరాత్రిలో మీకు అవసరం అయితే కనుక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు అక్కడ డాక్టర్ ఉండాలి కదా మరి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ డాక్టర్ ఉండకపోతే మీరు ఏం చేస్తారు? డాక్టర్ అర్ధరాత్రి దాటింది నేను రాలేనంటే మీరు ఏం చేస్తారు? ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది, ప్రసవించబోతోంది, లేడీ డాక్టర్ లేదు అక్కడ, ఎందుకంటే నేను రాత్రిపూట రాకూడదు బయటికి అన్నదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏ డాక్టర్ మీకు కనిపించలేదు అంటే ఏం చేస్తారు మీరు? సో ఇలాంటి వాటికి చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ప్రొటెక్షన్ ఇవ్వవలసింది పోయి ఆమె అగెయిన్స్ట్గా మాట్లాడింది, దానికి కూడా అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా సందేశ్ ఖాళీ తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి జనాలు లోపలికి వస్తుంటే వాళ్ళందరికీ ఊపిరి ఇచ్చి వాళ్ళందరి చేత ఓట్లు వేయించుకొని వాళ్ళని గూండాలుగా పెట్టుకొని వ్యవహరించింది. వక్ఫ్ బోర్డు గురించి డీటెయిల్స్ వచ్చినప్పుడు అక్కడ గొడవ జరిగితే హిందువుల మీద దాష్టికం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ని పంపించింది. అప్పుడు కానీ చల్లబడలేదు. మరి చీఫ్ మినిస్టర్ ఆమె ఏం చేసింది? ఇలా అనేకమైన దాడులు మామూలు వ్యక్తుల మీద చేస్తుంటే అది ఏం జరిగింది అని నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు మీరేమంటున్నారంటే నా స్వంత ఎజెండా అంటున్నారు. మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగితే ఏం చేస్తారు? మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా అన్యాయం ఇలాంటివి జరిగితే మీరేం చేస్తారు? మీరప్పుడు న్యాయం కోసమో పోరాడతారు లేదా? న్యాయం అంటే ఎప్పుడు ఎవరైతే అన్యాయం చేశారో, ఏ పాలకులైతే అన్యాయం చేశారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఏమండి, కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు కదండి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసులో. ఆయన 1-2 సంవత్సరాలు ఉన్నాడు ఆయన దాదాపు అక్కడ.
ఈమెను ఎందుకు పెట్టలేదండి? అంటే పిరికి వాళ్ళు వీళ్ళు. ఇది స్పష్టత వస్తాం. ఇప్పుడు 1,00,000 మందినైనా లేపేయాలి నేను ఎందుకనంటే కరెక్ట్ అది. ధర్మం కోసం శ్రీకృష్ణుడు అదే చేయించాడు. ధర్మం నిలబడాలి అంటే కొంతమంది అన్యాయపరులు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి అల్లరి చేస్తారో అలాంటి వాళ్ళు లేపేసినా తప్పులేదు. లేదా భయం అన్నది ఉండదు. భయం లేకపోతే భక్తి రాదు. భక్తి లేకపోతే వీళ్ళకి ముక్తి రాదు. సో వీళ్ళందరూ కూడా అధర్మపరులై చరిస్తారు. అది మీ దాకా వస్తుంది, మీ ఇంటి దాకా వస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇన్ టైం ఎదిరించాలి. ఇన్ టైం. అది కూడా మొక్కై వంగందే మానై వంగునా అని చెప్పి పెద్దలు చెప్పారు. మీరు చిన్నగా ఉన్నప్పుడే, వాడు రౌడీజం చిన్నగా ఉన్నప్పుడే మనం ఆపేయాలి. అలాంటిది పెరిగి వటవృక్షం అయిపోయింది ఆమె. నన్ను నరకద్దండి. ఖచ్చితంగా నరికేయాలి. ఎట్టి పరిస్థితులను ఆపకూడదు. ఇప్పుడు ఆమె ఓడిపోయింది అన్నైంది. ఇదివరకేమో ఆమె గెలుస్తుందేమో, సింపతి వచ్చి గెలుస్తుందేమో అని అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అరెస్ట్ చేయాలి. మీరేమంటున్నారంటే అరెస్ట్ చేస్తే అక్కడ అల్లర్లు జరుగుతాయి, అక్కడ అంతా అల్లర్లు జరుగుతాయంటే ఏం చేతకాని వాళ్ళ మీరంతా? వాళ్ళు అల్లరి చేస్తే మనం అల్లరి చేయాలి. వాళ్ళు గొడవ పెడితే మనం గొడవ పెట్టాలి. వాళ్ళు గూండాగిరి చేస్తే మనము చేయాలి. లేదు ధర్మం నిలవదు. లేదండి మేము ధర్మపరంగా ఉంటాము. లాక్ కొడతాడు, మీ ఆస్తి లాక్కుపోతాడు. అదేగా చేసింది ముస్లిం పాలకులంతా. బయట నుంచి లోపలికి వచ్చి ఏం చేసిండ్రు? మొత్తం దోచుకొని వెళ్ళిపోయిండ్రు. మీకు చేతకాని చవటలని చెప్పుకోండి. ధర్మం కోసం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు రావాలి. గుండాలు మీ వీధుల్లో తిరుగుతున్నప్పుడు మీరు కట్టెలు పెట్టుకుని ఎదిరించండి. 2 తన్నులు పడతాయి, పడితే పడ్డాయి. అంతకంటే పుణ్యం ఉండదు మీకు. అధర్మ పరులను ఎదిరించడం అంటే మహాపుణ్యం. అది ఖచ్చితంగా ఎదిరించాలి మీరు. మీకు చేతనైన మాటన్నా మాట్లాడాలి. కనీసం నేను మాట్లాడుతుంటే నాకు సపోర్ట్ అన్నా మీరు ఇవ్వాలి. అంతేకాని నా సొంత ఎజెండా ఏంటి? బెంగాల్లో నేను ఉంటానా? నా చుట్టాలు ఉంటారా? నా బంధువులు ఉంటారా? లేకపోతే నేను అక్కడికి వెళ్తే చీఫ్ మినిస్టర్ నాకేమైనా చేస్తారా? అలా కాదండి. అధర్మం ఎక్కడున్నా కానీ ప్రశ్నించే హక్కు నాకుంది. ఆ హక్కుతో నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంట్లో జరిగితే ఏమవుతుంది, అప్పుడు మీ మంట, మీ హృదయం మంట ఎలా ఉంటుంది, కడుపు మంట ఎలా ఉంటుందో ఆ చీఫ్ మినిస్టర్కి మీకు తెలవాలని అనిపిస్తుంది. వాళ్ళని అరెస్ట్ చేయాలనిపిస్తుంది మీకు. ఖచ్చితంగా కదా. అలాంటిది మీరు చేయరా? మీరు చేయరా? మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో గొడవ అయ్యేదాకా మీరు ఏం చేయలేరా? అప్పుడు ఏం చేస్తారు? మీకు ఎవ్వడు సహాయం చేయడు. ఏమైనా అప్పుడు అక్కడ జరిగినప్పుడు నువ్వు ఏమైనా చేసినావా అంటారు. మీరందరూ కూడా ఎలుగెత్తాలి. నేను బంగ్లాదేశ్లో హిందువులను చంపుతుంటేనే మన వాళ్ళు హిందువులు బయటకు వచ్చి మీ యొక్క మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. బయటకు వచ్చి బంగ్లాదేశ్లో హిందువులను చంపుతున్నారని చెప్పి మీరు నిరసన తెలియచేయండి అని చెప్పి నేను పిలిపించాను. సో మీరు ఈ విషయంలో మన దేశంలో అంటే భారతదేశంలో జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? భారతదేశంలో బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ మీది కాదా? మీది కాదా అడుగుతున్నా నేను. మొత్తం భారతదేశం అణువు మీది. ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ అన్యాయం జరుగుతున్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని కోరుకోవాలి. అది మోడీ చేయలేకపోతున్నా, అమిత్ షా చేయలేకపోతున్నారు. ఒకటే అడగండి, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు ఈమెను అరెస్ట్ చేయడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? బాగుండారు సిఆర్పిఎఫ్ని పెట్టి ఇప్పుడు ఎలక్షన్స్ నడిపించలేదా? పీస్ఫుల్గా నడవలేదా? అలానే మొత్తం సిఆర్పిఎఫ్ను 5 సంవత్సరాలు కావాలంటే పెట్టండి, ఎర్రగా తీయండి వాళ్ళని. ఎవడైతే చెడు నడవని ఎర్రగా తీసి కూర్చోబెట్టండి, మక్కెలు ఎర్రగొట్టి లోపల పెట్టండి. ప్రజలు చాలా హాయిగా బతుకుతారు. అలా బతకటమే దేవతలు బతికినట్టు బతుకుతారు. మీరు సపోర్ట్ ఇవ్వాలి. ఇలాంటి చెత్త ప్రశ్న వేయకండి. సొంత ఎజెండా ఇవి తప్పు మాటలు మాట్లాడకండి. ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పనులు చేయకండి. దట్స్ రాంగ్, గుర్తుపెట్టుకోండి. సో మీరు సొంత ఎజెండాలు మనకు ఒకటే ఉండాలి. ధర్మం కోసమే సొంత ఎజెండా, ఇంకే ఎజెండా ఉండదు మనకి. ఓకేనా? కనీసం ఇప్పుడు నాకు నేను సిగరెట్ తాగా, నేను మందు తాగే నా శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాను అనుకో, అది నా బాధ్యత అనుకోవడానికి ఊరుకోవచ్చు. కానీ నేను ఇంకొకళ్ళని టార్చర్ పెట్టేసేస్తుంటే మీరు ఎట్లా ఊరుకుంటారు? ఊరుకోరు కదా. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయినా సరే ఎవడైనా కానీ శిక్షించవలసిందే. అలా చేయకపోతే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. చేతకాని వాళ్ళంతా కూర్చున్నారు అక్కడ. యువత ఏం చేస్తున్నది? ఎందుకు అడగట్లేదు మోడీని? వై హ్యావ్ యూ నాట్ అరెస్టెడ్ మమతా బెనర్జీ సో ఫార్?
ఆన్ వాట్ బేసిస్ ఏంటి? ఈడీ హ్యాస్ నాట్ ఫైల్డ్ ఎఫ్ఐఆర్. ఇంకా ఎంత పిరికి పందలో చూడండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇంకా ఈడీ. అందుకే మేము అరెస్ట్ చేయలేదు. అసలు దానికి అవకాశం, మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి పిల్ పెట్టండి. వై కామన్ మ్యాన్ ఈజ్ అరెస్టెడ్ బట్ నాట్ షీ. కవితని ఇక్కడి నుంచి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది ఢిల్లీకి. అలా ఎంతమందిని భారతదేశం అంతా పికప్ చేసి మమతా బెనర్జీని ఎందుకు వదిలిపెట్టారు? లోగుట్టు పెరుమాళ కెరక అని చెప్పి లోపల ఏమన్నా బీజేపీకి మమతా బెనర్జీకి ఏమన్నా లింక్ ఉందా? ఎందుకని? వై? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఈస్ రాంగ్. రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ట్యాప్ చేసింది. నాకు అర్థమే కాలేదు, ఈమెను ట్యాప్ చేస్తే ఏమైంది? ఈమెకు అసలు సంబంధం లేని విషయంలో ఎందుకు దూరింది? అది కాకుండా అక్కడ ఎంతమందికి అన్యాయం జరిగింది, ఎంతమంది ఆడపిల్లలకు అన్యాయం జరిగింది, ఎంతమందిని చంపేశారు. నా భర్తను చంపేశారు, నా తమ్ముని చంపేశారు, నా అన్నని చంపేశారు, నా తండ్రిని చంపేశారని ఎంతమంది ఆక్రోశంతో రోధిస్తున్నారు తెలుసా మీకు? పైగా మమతా బెనర్జీ మేనల్లుడు ఏం సవాల్ చేస్తున్నాడు? నా ఇలాకా ఇది నా పాలసీ, నేను చెప్పినట్టు నడుస్తుంది. కాన్స్టిట్యూషన్ కాదుట, ఆయన చెప్పినట్టు నడుస్తుందట. మరి కాన్స్టిట్యూషన్ ఎందుకు మీ మొహాలకి? ఇంకా కాన్స్టిట్యూషన్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఎదిరించాలి. ఖచ్చితంగా. మమతా బెనర్జీ మీ చుట్టం కాదు, నా చుట్టం కాదు. అక్కడ ప్రజలు మనకి చుట్టాలు కాదు, కానీ చుట్టాలే, భారతీయులు కదా. సో మీరు తప్పకుండా మీరందరూ కూడా దానికి సపోర్ట్గా నిలబడాలి. ఆమెను ఎట్లన్నా సరే గద్దె దించారు, అయిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కేసులు నడుస్తాయి. ఆ కేసులు సంవత్సరాల తర్వాత నడుస్తాయి, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ గెలుస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ ఇట్లా తయారైనరు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఆమెను అరెస్ట్ చేయరు, జైల్లో పెట్టరు, భయంతో ఉనికిపోతున్నారు వాళ్ళు. మళ్ళీ ఆమె వచ్చిందంటే ఎట్లమ్మో మేము ఎదురించలేము. మీరు అధర్మాన్ని తురిమేస్తే కానీ, అంటే బీజేపీ వాళ్ళని చెప్పేది, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అధర్మాన్ని అక్కడ తుడిపేశారు, అప్పుడు కానీ అక్కడ శాంతి రాదు. ఇది గుర్తుపెట్టు. ఉంటానండి. ఓ